బీఆర్ఎస్ పార్టీ విపక్షంలో ఉన్న అధికారిక పోకడలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కీలకంగా కేటీఆర్ వ్యవహారం పార్టీ నేతలకు అంతుచిక్కని విధంగానే మారింది. అటు కేసీఆర్ కూడా కొన్నిసార్లు హెచ్చరించినా కేటీఆర్ తీరు మారడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా తెలంగాణ రాజకీయాల్లో పదజాలం, విమర్శల స్థాయి రోజురోజుకి దిగజారుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వరంగల్ రైతు సభ వంటి వేదికలపై వాడుతున్న భాష రాజకీయ వర్గాల్లోనే కాక సామాన్య ప్రజల్లోనూ విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో హామీల అమలులో జాప్యంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది. ఈ ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి క్షేత్రస్థాయిలో సభలు పెడుతున్నప్పటికీ ఆ వేదికలపై సమస్యల కంటే వ్యక్తిగత దూషణలే హైలైట్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న అత్యంత అసభ్యకరమైన పదజాలం వల్ల ఆ సభల వెనుక ఉన్న అసలు ఉద్దేశం పక్కదారి పడుతోంది. మీడియాలో కూడా ఆయన లేవనెత్తిన పాయింట్ల కంటే ఆయన వాడిన బూతులు మాత్రమే వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల ఇలాంటి పరుష పదాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే వీటిని కంట్రోల్ చేసేందుకు పక్కన సీనియర్ నేతలు ఉన్నారు. కేటీఆర్ పరిగణలోకి తీసుకోవడం లేదని సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్రభుత్వంపై పోరాటం చేసేటప్పుడు హుందాతనం పాటిస్తేనే తటస్థ ఓటర్ల మద్దతు లభిస్తుంది. కానీ కేటీఆర్ వాడిన పదజాలం వల్ల బీఆర్ఎస్కు రావాల్సిన సానుకూల మైలేజ్ రాకపోగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎంత దారుణంగా తిడితే అంత గట్టిగా పోరాడినట్లు అనే భ్రమలో కేటీఆర్ ఉన్నట్లుగా కనిపిస్తోందని, ఇది దీర్ఘకాలంలో పార్టీకి నష్టదాయకమని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడేటప్పుడు వాడాల్సిన గొంతు కంటే వ్యక్తులను కించపరిచే గొంతు పెద్దదైతే అది ప్రజల్లో ఏహ్యభావాన్ని కలిగిస్తుంది. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క వంటి వారు కేటీఆర్ సంస్కారాన్ని ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి విదేశాల్లో చదువుకున్న వ్యక్తి వాడే భాష ఇదేనా అని వారు నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తుండటంతో తెలంగాణ రాజకీయం ప్రజా సమస్యల చర్చ నుంచి బూతుల యుద్ధంగా మారిపోయింది. ప్రజలకు అందాల్సిన స్పష్టత కరువై కేవలం రాజకీయ రచ్చ మాత్రమే మిగులుతోంది. ఒకప్పుడు ఉద్యమ సమయంలో వాడిన భాషకు, ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వాడాల్సిన భాషకు చాలా తేడా ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేలా చేయాలనుకుంటే విధానపరమైన లోపాలను ఎండగట్టాలి. కానీ కేటీఆర్ అనుసరిస్తున్న ఈ అసభ్యకర విమర్శల వ్యూహం పరోక్షంగా కాంగ్రెస్కు మేలు చేస్తుంది. ప్రభుత్వంపై ఉన్న ఆ అసంతృప్తిని చర్చించాల్సిన ప్రజలు ఇప్పుడు కేటీఆర్ భాష గురించి చర్చించుకున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ ఒక బలమైన రాజకీయ శక్తిగా కంటే కేవలం ఒక విమర్శక బృందంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. వారు హుందాతనం ఉన్న నాయకత్వాన్ని కోరుకుంటారు. రేవంత్ రెడ్డి లాంగ్వేజ్లోనే సమాధానం ఇస్తున్నామని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు. రైతుల రుణమాఫీ, బోనస్, నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి ఈ అసభ్యకర భాష తోడైతే పోరాటం నీరు కారిపోతుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకత్వం తమ భాషా శైలిని మార్చుకొని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నిలబడాలన్న సూచనలు ప్రజాస్వామ్య వాదుల నుంచి వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కేటీఆర్ను పక్క నుంచి సీనియర్లు వారిస్తున్నా బూతులు ఆగడం లేదు. పార్టీలో సీనియర్స్ని కేటీఆర్ పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్కు ఫిర్యాదు చేసేందుకు కొంతమంది సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ చేయలేదని, రైతులను మోసం చేసిందని నిలదీయడానికి బీఆర్ఎస్ ఈ సభను ఏర్పాటు చేసింది. రైతు రుణమాఫీ, 15,000 పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోలులో జాప్యం వంటి అంశాలపై పక్కా ఆధారాలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం కేటీఆర్కు ఉంది. కానీ ఆయన ప్రసంగమంతా వ్యక్తిగత దూషణలతో సాగిపోయింది. రేవంత్, రాహుల్పై ఇలాంటి తీవ్ర పదజాలంతో విరుచుకుపడడంతో అసలు సమస్య రైతుల కష్టాలు కాకుండా కేటీఆర్ భాష హైలైట్ అవుతోంది. 4 ఏళ్ల క్రితం వరంగల్ వచ్చిన రాహుల్ గాంధీ రైతులను గాలం వేశారని, కాంగ్రెస్ నాయకులు రైతు రక్తం తాగే దొంగలని కేటీఆర్ అభివర్ణించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ హుందాగా లేవు. అరే హౌలే, అరే దివానా అంటూ ఆయన ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కడంపై దృష్టి పెట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ హామీలపై శాస్త్రీయంగా పోరాటం చేయడంలో బీఆర్ఎస్ వెనకబడిందనే వాదన వినిపిస్తోంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు లోతైన అధ్యయనంతో సమస్యలను ప్రస్తావించాల్సింది పోయి కేవలం తిట్లు శాపనార్థాలకు పరిమితం కావడం పార్టీ క్యాడర్ను కూడా అయోమయానికి గురిచేస్తోంది. బీఆర్ఎస్ వరంగల్ సభతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి ఉంది. కానీ కేటీఆర్ వాడిన భాష ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఆయుధంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిలదీయడం చేతకాక కేటీఆర్ అసహనంతోనే మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎదురు దాడిని ప్రారంభించింది. మొత్తానికి కాంగ్రెస్ వైఫల్యాలను ఎస్టాబ్లిష్ చేయాల్సిన రైతు సంగ్రామ సభ కేటీఆర్ వ్యక్తిగత కోపతాపాలకు వేదికగా మారి అసలు అంశాన్ని పక్కకు నెట్టేసింది. ఇప్పటికైనా భాష మార్చుకోకుండా కేవలం తిట్లతోనే రాజకీయం చేయాలనుకుంటే అది బీఆర్ఎస్కే నష్టమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.